ముందుగా మీ ద్వారా మీ ద్వారా జిల్లాలోని రైతులకు మరి ముఖ్యంగా ప్రజలకి రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రైతులకి ప్రజలకి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఆ దేవుడి దయ వల్ల ఈ సంవత్సరం ఇప్పటివరకైతే సకాలంలో వర్షాలు పడి రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు సుఖంగా సంతోషంగా ఉన్నారు. ఈ 4 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల 9 నెలల నుంచి కూడా రైతులు సుఖంగా సంతోషంగా ఉన్నారు. ఈ సంక్రాంతి సందర్భంగా రాబోయే రోజుల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అందిస్తున్న మరీ ముఖ్యంగా రైతులకు అందిస్తున్న రైతు భరోసా కానివ్వండి, రైతుల కోసం చేసిన ఎన్నో కార్యక్రమాలు కానివ్వండి, వాటన్నిటి వల్ల రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ మేలు ఇంకా ఎక్కువగా జరగాలని రాబోయే రోజుల్లో జరగబోతున్న ఎలక్షన్స్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే దేవుడు ఆశీస్సులతో మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని, తద్వారా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా గత 4 సంవత్సరాల 10 నెలల నుంచి అమలవుతున్న సంక్షేమ పథకాలు లబ్ధి పొందుతున్న రైతులు కానీ, సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందుతున్న లబ్ధిదారులు కానీ మళ్ళా సుఖంగా సంతోషంగా ఈ సంక్రాంతి పండుగ ఏ విధంగా జరుపుకుంటున్నారో అట్లా ప్రతి సంవత్సరం జరుపుకోవాలంటే మళ్ళీ ఈ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలి. ఆ దేవుడు ఆశీస్సులతో అవుతారు. ఇప్పుడు దానికి రకరకాల కారణాలు ఉంటాయమ్మా. సీనియర్ నాయకులైనటువంటి రామచంద్రయ్య కానివ్వండి, ఇంకో సీనియర్ నాయకుడైనటువంటి మీరు చెప్పిన బాలశౌరి గారు కానివ్వండి, వాళ్ళ వ్యక్తిగత కారణాలు ఏమన్నా ఉన్నాయి. సీట్ల విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి ఒకటే చెప్తున్నారు. 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అధిక స్థానాల్లో గెలిచే విధంగా రాబోయే రోజుల్లో మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. ఇప్పుడున్న అభ్యర్థి కన్నా మార్పు చేస్తే ఇంకో సామాజిక వర్గానికి ఇస్తే లేదా ఇంకొక క్యాండిడేట్కి ఇస్తే ఇంకా మేలు జరుగుతుందని సర్వేల ఆధారంగా ప్రతి రాజకీయ పార్టీ చేస్తుంది. అందులో భాగంగానే ఈ ప్రక్రియ కూడా జరుగుతుంది. దానివల్ల కొంతమందికి ఏమన్నా అయిష్టాలు ఉన్నాయండి, వాళ్ళ మార్పుల వల్ల వాళ్ళకి ఇబ్బందులు కలగటం వల్లండి, అదే ప్రధాన కారణం అని చెప్పి మేము భావిస్తున్నాం. తప్పకుండా చేస్తారమ్మా. మొదట్లో ఒక 10 రోజులు 15 రోజులు నెల రోజులు కొంచెం వాళ్ళకి అనుకూలంగా ఉండే అభ్యర్థి ఇన్ఛార్జిగా రాలేదనో ఇప్పుడుండే ఇన్ఛార్జ్ మీద అభిమానం కొద్దిగా కొంచెం బాధ ఉంటుంది. అల్టిమేట్గా ఎలక్షన్స్లో మన ప్రభుత్వం రావాలి, మళ్ళీ మన క్యాండిడేట్ మళ్ళీ జగన్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అంటే జగన్ గారు ఇన్ఛార్జిగా పెట్టిన అభ్యర్థిని గెలిపించాలనేది ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ఆలోచిస్తారు. తప్పకుండా రాబోయే రోజుల్లో తప్పకుండా కలిసి పనిచేస్తారు కూడా.